ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి అనుభవించేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి మన ఆత్మలో ప్రవేశిస్తున్నట్లు ఆ శక్తి మరి తిరిగి మన శరీరంలో ప్రతి అణువణువుకి అవయవాలకి వెళ్తుంది, ఆరోగ్యం ఇస్తున్నట్లు ఆత్మకి ప్రశాంతత ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. యోగము చేయటం ఒక విధానము, యోగాన్ని ప్రయోగం చేయటం ఒక విధానం. డాక్టరు రోగాన్ని కనిపెడతాం ఒక విధానం, దానికి ఔషధాన్ని ప్రయోగించటం ఒక విధానం. అలాగే బాబా పిల్లలందరికీ ఇప్పటి వరకు 84 సంవత్సరాలు దాటింది, 85 యోగం చేసుకోవాలనుకుంటున్నారు. మంచిదే, కానీ ప్రయోగం చేసుకోవటం కూడా నేర్చుకోవాలి. ప్రయోగం చేయటం ఏంటి? బిందు రూపంలో, జ్యోతి స్వరూపంలో, నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో మన ఆత్మకి జన్మనిచ్చిన తండ్రి అక్కడ ఉన్నారు. ఆ తండ్రి నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి, ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకుని ప్రయోగం అంటే ఏంటంటే, మనకెవరైనా శత్రువు ఉన్నారనుకోండి, వాళ్ళ ముఖ కవలికలు మనం ఎదురుగా తెచ్చుకుని, బాబా ఈ బిడ్డను కూడా మార్చు, శత్రువుని మిత్రుడిగా మార్చు అని మీరు బాబాతో సంకల్పం చేసుకుంటే తప్పకుండా మిత్రుడిగా మారిపోతారు. ప్రయోగం అది. ఇది యోగం. డాక్టర్ పేషెంట్ని చూడగానే పలానా రోగం ఉందని తెలుసుకోవటం ఒక విధానం. తెలుసుకుని ఏం లాభం? దానికి ఏ ఔషధం ఇవ్వాలి, ఎంత పవర్లు ఇవ్వాలి, ఎన్నాళ్ళు ఇవ్వాలి, అది ఇచ్చిన తర్వాత ఎలాగ పరిగణంలోకి ఫలితం వస్తుంది తెలుసుకోవాలి.
అప్పుడే అతను డాక్టర్ అవుతారు. అలాగే మనం యోగులు, రాజయోగులు అంటాం మనం. రాజయోగి అంటే ఏంటి? కష్టాల్ని, నష్టాల్ని, ప్రజల యొక్క కష్టాల్ని, నష్టాలను కూడా తనలుగా భావించి యోగ ప్రయోగం చేసేవాళ్ళు యోగులు. అర్థమైందా? యోగి అంటే వియోగి. భగవంతుడితో సంబంధం జోడించుకుంటూ ఈ పాత ప్రపంచంలో పాత్ర అభినయిస్తారు వాళ్ళు. సూర్యుడు చూడండి, తన ప్రకాశం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. మబ్బులు వచ్చినాయి, బాగా దట్టమైన మబ్బులు వచ్చినాయి, ఏమవుతుంది? ఆ ప్రకాశం తగ్గదు. ఆ మబ్బు ఆ ప్రకాశాన్ని, కాంతిని తగ్గించడం తప్ప మొత్తాన్ని తగ్గించలేదు కదా. అలాగే మనం ప్రయోగం చేయలేకపోతే, యోగాన్ని ప్రయోగం చేయకపోతే, ఒక డాక్టర్గా వ్యాధి వ్యాధిని నిర్మూలించడానికి బదులు నిర్ధారించే విధిగా అయిపోతా ఉంటే. అర్థమైందా? కాబట్టి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. నీ స్వయం సంతుష్టత, ఆత్మస్థితి, శక్తిశాలి స్థితి, స్మృతి యాత్ర తప్పకుండా ఉండాలి. ఎందుకంటే యోగం యొక్క ప్రయోగము నీకు ఎప్పుడు వస్తుందంటే, ఎవరిని ఆధారం తీసుకోకూడదు. నువ్వు ఏది ఆధారం తీసుకోకూడదు. ఆధారం లేనప్పుడు బాబా జ్ఞాపకం వస్తాడు, యోగం యొక్క ప్రయోగం కూడా జరుగుతుంది. నువ్వు రోజు క్లాస్కి వెళ్తున్నావు, నీకు అక్కడ కుదురుతుందంటే ఆధారము స్థానం అయింది, కానీ స్థానం అయింది. నువ్వు రోజు క్లాస్ వింటున్నావు, టీచర్ చెప్తేనే కానీ నీకు సాటిస్ఫాక్షన్, సంతుష్టత ఉండట్లేదు. ఆధారం అయింది అది. ఆధారము అవసరం, ఆధారము పునాది అవ్వకూడదు. అంటే క్లాస్కి వెళ్ళటం మానేయమంటారా అన్నయ్య? సెంటర్కి వెళ్ళటం మానేయమంటారా అంటే, మానేయమని నేను చెప్పను, టీచర్ని బాధ పెట్టేలా కూడా నేను మాట్లాడను. నీ ఆనందాన్ని ఆటంకపరిచే విధంగా కూడా మాట్లాడను. గంటకు అయితే మీరు ఫోన్ చేస్తారు, నేను బుక్లో వాణి చెప్తున్నాను, మీకు ఫ్రీ అయినప్పుడు ఫోన్ చేయండి, లేకపోతే నేను గంటకు అయితే నేను చేస్తాను. అంటే ఇంకా మీకు బుక్లో చేసానన్నీ మాట్లాడతాను. క్లాస్ రన్నింగ్లో ఉన్నదండి. ఓకే. కాబట్టి నేను మిమ్మల్ని క్లాస్కి వెళ్ళొద్దంటాం వలన మీ అలవాటుని నేను పాడు చేసిన అవుతాను కదా. సిస్టర్స్ కూడా అన్న ఎలా చెప్తున్నారంటే వాళ్ళు బాధపడతారు. కానీ నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు ఈరోజు వాణి చెప్పడానికి కూర్చున్నాను. చాలా విషయాలు బాగా చెప్పిస్తున్నారు, వాణి కూడా చెప్తాను.
అదేంటన్నయ్య 69 నుంచి కంటిన్యూగా వాణీలు చెప్తానన్నావు, సారం చెప్తానన్నావు, నువ్వేమో రకరకాలుగా చెప్తున్నావు ఏంటి అనుకోవచ్చు మీరు. 69 మీకు చెప్పేశాను. ఇంకా కొంతమంది బుక్కులు కొనుక్కుంటున్నారు, కొంత వెయిట్ చేస్తున్నాను 70లోకి రావడానికి. 70 కూడా ఒకటి 2-3 వాణీలు అయిపోయినాయి. కాబట్టి నువ్వు సెంటర్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు నీకు యోగం కుదురుతుందో లేదో చూసుకో. మేము ఇప్పుడు 32 సంవత్సరాలు అయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు చెప్పేవాళ్ళకి వెళ్తాం తప్ప వినేవాళ్ళకి వెళ్ళాం మేము. మా జీవితంలో ఫస్ట్ నుంచి కూడా వినేవాళ్ళుగా అస్సలు ఉంచలేదు బాబా మమ్మల్ని, చెప్పేవాళ్ళుగానే ఉంచారు. అంటే ఏంటి, నువ్వు 5 సంవత్సరాల నుంచి సెంటర్కి వెళ్తున్నావు, నీకు అదే అలవాటు అయింది. కనీసం పక్కూరు వెళ్ళి ఆ బుక్కులు పంచిపెట్టావా, పాంప్లెట్ పంచిపెట్టావా, కోర్సు చెప్పావా, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా, నీ బంధువులకు చెప్పావా, నీకు యోగం అయినప్పుడు ప్రయోగం చేసావా, బాబాకి కష్ట సుఖాలు చెప్పుకున్నావా? ఇవన్నీ ప్రయోగంలోకి వస్తాయి. ప్రయోగం లేకనేప్పుడు అంతిమలో ఫెయిల్ అయిపోతారు నువ్వు. అందుకు నేను ఏం చెప్తున్నారు అంటే, బాబా నా ద్వారా ఈరోజు నీ ఇంటిని ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ కూడా బాగా గుర్తించుకోండి. నీ ఇంటిలో కూర్చుని యోగం చేసుకునే అలవాటు చేసుకో. వెళ్తే సెంటర్కి వెళ్ళు. రేపు నీకు అన్నీ మూతపడిపోతాయి, సెంట్రల్ మూతపడిపోతాయి. అందరూ అనుకుంటున్నారు జూన్లో చాలా మార్పులు వస్తాయని చెప్పారు అన్నయ్య. అంటే నాకు బాబా చెప్పింది మీకు చెప్పాను, వస్తాయి చూడండి, కొంచెం సమయం వెయిట్ చేయండి. ట్రైను కరెక్ట్గా 8-10 నిమిషాలకు వస్తుంది అని నీకు టికెట్ రిజర్వేషన్ మీద కూడా టైం వేస్తాడు అనుకోండి. 8-10 నిమిషాలకు రాలేనప్పుడు నువ్వు ఇంటికి వచ్చేస్తావా, క్యాన్సిల్ చేసేసుకుంటావా, వెనక్కి వచ్చేస్తావా? క్యాన్సిల్ అవ్వదు, నీకు అక్కడ ట్రిప్ షీట్ తయారైపోద్ది. అక్కడ ఇంటికి వచ్చేస్తావా, నువ్వు వస్తావా చెప్పండి. గంట లేట్ అంటాడు, ఇంటికి వచ్చేస్తావు నువ్వు. 3 నెలల క్రితం నువ్వు రిజర్వేషన్ చేసుకున్నావు ట్రైన్, పలానా 8-10 నిమిషాలకి ట్రైన్ ఎక్కాలి మీరు. ట్రైన్ గంట లేట్లో ఉంది, అక్కడికి వెళ్ళిపోయే టైంకి గంట లేట్లో ఉంది, వెనక్కి వచ్చేస్తావు ఇంటికి. వాళ్ళ మీద కంప్లైంట్ పెడతావా? ఏం చేస్తావు చెప్పు. అదేవిధంగా కొంతమంది అనుకున్నారన్నమాట, అన్నయ్య జూన్లో ఏదో జరుగుతుందని, మార్చిలో ఏదో జరుగుతుంది అన్నారు. మార్చిలో మరి దాదేజీ శరీరం వదిలేదా? ఎటువంటి సమయంలో దాదీజీ, జానకి దాది ఇద్దరు శరీరం వదిలేరు? కరోనాలో ఉండగానే. అదే కరోనా లేకుండా వాళ్ళిద్దరూ శరీరం వదిలితే మధువనం జనంతో కప్పడిపోతుంది అన్నమాట. అంత బాబా పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరి మీద ప్రేమానురాగాలతో వాళ్ళ శరీరం వదిలినప్పుడు మధువనం బిల్డింగ్లు కూడా సరిపోవు. అంత బాబా పిల్లలు ఆప్యాయతతో, అనురాగంతో బాబా రథమని, ఆవిడ కూడా శ్రేష్టాత్మని మొత్తాన్ని కప్పెట్టేస్తారు. ఆలోచించండి ఒక్క నిమిషం. నేను చెప్పట్లేదు, బాబా టాపిక్ అంతా మార్చేసాడు. నేనే వాణితో పెట్టి కూర్చున్నాను ఎదురకుండా, ఇవన్నీ మీకు చెప్పిస్తున్నారు బాబా. గురుజాదాది అంటే సామాన్య ఆత్మ కాదు కదా. బాబా రథంగా ఉన్నారు కదా, ఆయన సారథిగా ఉన్నారు. జానకి దాది కూడా మంచి వైరాగ్య వృత్తులు ఉండే ఆత్మ. మరి వీరిద్దరూ శరీరం వదిలేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మీరు చూడండి. ఎలా ఉంది? వాళ్ళ శరీరం వదిలేటప్పుడే పరివారం చూడటానికి కూడా నోచుకోలేనటువంటి స్థితిలో బాబా స్మృతిలో వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. అదేవిధంగా
ఈ అంతిమ సమయం సమీపంగా వస్తున్నప్పుడు నీకు సెంటర్ కూడా వెళ్ళలేని స్థితి ఏర్పడుతుంది. టీచర్ కూడా నీకు ఆన్లైన్లో చెప్పలేనటువంటి ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అంతా, కంప్యూటరైజ్డ్ ఈ సిస్టమ్స్ అన్నీ కూడా, శాటిలైట్స్ అన్నీ కూడా సమాప్తమైపోతాయి. ఏదైతే నీకు ఇప్పుడు భగవంతుడు సమయ ప్రమాణంగా, సాధనాల ఆధారంగా, స్నేహితుల ఆధారంగా సుఖమిచ్చాడో అవన్నీ సమాప్తమైపోతాయి. అప్పుడు నువ్వు ప్రయోగం చేయలేవు. నీకు వెళ్ళటం అలవాటు అయింది తప్ప నీ ఇంటి దగ్గర నీ శివాలయం చేసుకోవటం నీకు అలవాటు అవ్వలేదు. అర్థమైందా? కాబట్టి గుర్తించుకోండి, తుఫాను వస్తుంది అని గవర్నమెంట్ ఎంత అటెన్షన్ తీసుకుంటుంది. ఈ కలియుగంలో ఎంత కష్టం తెలుసండి వాళ్ళకి. కొన్ని వేల మందిని షెల్టర్లో తీసుకెళ్ళి భోజనాలు పెడతామంటే సామాన్య విషయం కాదు కదా. గవర్నమెంట్ కూడా ఎంతో ఖర్చు అవుద్ది. కలెక్టర్ ఎంతో ఎలర్ట్గా ఉండాలి. రాత్రి పగలు నిద్ర ఉండదు ఆయనకు కూడా. జనాన్ని, ఆ స్థానాన్ని రక్షించడానికి ఎంతో కృషి చేస్తారు వాళ్ళు. మరి మనం ఏం చేయాలి? నువ్వు సెంటర్కి వెళ్ళినా ఏదైనా 1 గంట మీ ఇంట్లో యోగం చేసుకోండి. బాబాకి చెప్పండి, నాకు వీళ్ళు శత్రువుగా ఉన్నారు, నేను మిత్రుడిగా ఉందామన్నా నాకు వీళ్ళు శత్రువుగా ఉన్నారు. 1, నాకు ఆర్థికంగా చాలా కష్టపడుతున్నాను బాబా. 2, 3 శారీరక ఆరోగ్యం కూడా సన్నగిలుతుంది బాబా. బంధువులు కూడా వ్యతిరేకమవుతున్నారు బాబా. ఇలాగ ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో, నిజంగా ఏ సుఖం ఉందో అది కూడా బాబాకి చెప్పారనుకోండి, అప్పుడు మీకు యోగాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ వ్యాధి లక్షణాలు చెప్పినట్టు భగవంతుడికి చెప్పినప్పుడు భగవంతుడు విని నీకు ఎలా చేయాలనేది ఆయన చేసేస్తాడు. మరి నువ్వు భగవంతుడికి చెప్తున్నావా? చెప్పు, నువ్వు ఆలోచించు. నీ ఇంటి దగ్గరకు వచ్చి నీకు భగవంతుడికి చెప్తున్నావా? నువ్వు చెప్తున్నావా? అసలు నీ ఇంటి దగ్గర యోగం చేస్తున్నావా? మొత్తం ఈ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. నీ ఇంట్లో ఒక ఆలయంగా వేసుకున్నావా? ఒక గుప్పిడి బియ్యం అనేది తీసుకున్నావా? ₹1 డిబ్బి పెట్టుకుని వేసుకున్నావా? నీ బంధువులకి ఎవరికైనా పరిచయం బుక్ ఇచ్చావా? సర్వమానవాళి బుక్ ఎంతమంది తీసేసుకుంటున్నారంటే చాలా వండర్ అన్నమాట. నిన్న వినుకొండ ఎక్కడో హనుమాన్ ఒక అన్నయ్య వీడియో పెట్టారు. ఏదో ప్రోగ్రాం జరుగుతుంటే ఎక్కడో భోజనాలు, శివమాల వేసుకున్నారు వాళ్ళు. శివమాల వేసుకున్న వాళ్ళంతా కూడా సర్వమానవాళి బుక్ తీసుకోండి, ఆ బుక్ తీసుకోండి, సర్వేషన్ సలహాలు అని చెప్తున్నారు వాళ్ళు మైకులో. ఎంత మార్పు తీసుకొచ్చారు బాబా. మిమ్మల్ని ఒక ఇంటివాడిగా చేయాలని ఆయన చూస్తుంటే మీరు ఆధారాన్నే కడకంట ఆధారం తీసుకుంటే లాస్ట్ పాయింట్ చెప్తున్నారు వినండి. స్లాబ్ వేసినప్పుడు కర్రలు బోటు పెడతారు, లేదు ఇనప రాడ్లు బోటు పెడతారు కదిలిపోకుండా. 21 రోజు అయిన తర్వాత అది తీసేయాలి. తీసేయలేదనుకోండి, మీకు రూము ఇంకేం మసలటానికి ఏముంటుంది? పడిపోద్దేమో నువ్వు అలా ఉంచేసుకుంటే నువ్వు ఇల్లు కట్టుకునే ఉపయోగం ఏంటి? అలాగే నేను సెంటర్కి వెళ్ళకపోతే నాకు యోగం కుదరట్లేదు, టీచర్ చెప్తేనే కానీ నాకేం అర్థం అవ్వట్లేదు,
అక్కడున్న ప్రశాంతత ఇక్కడ వీళ్ళు టీవీలు పెట్టేసుకుంటున్నారు, రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు, మాంసాలు అవి తినేస్తున్నారు. ఇవన్నీ నువ్వు ఆలోచించి అక్కడ ఆ స్థానాన్ని ఆధారంగా తీసుకుని ఆ టీచర్ చెప్పేది నీకు మనసు ఇనుసంపుగా ఉంటే స్థానం ఇవన్నీ ఆధారం అయితే లాస్ట్ని అన్నీ తీసేస్తాడు బాబా. డ్రామానుసారంగా తీసేస్తారు బాబా. మన గురించి ఏదో ఆయన సర్దేసుకుంటున్నాడు అన్నీని. వినాశం ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలనేది సర్దేసుకుంటున్నాడు ఆయన. కాలిఫోర్నియాలో అడవులు కాలిపోతున్నాయి, ఎప్పటి నుంచో కాలిపోతున్నాయి. నేను బాబాని అడిగాను, బాబా ఏంటి బాబా ఇలాగంటే అగ్నితత్వము విజృంభించేసింది, అక్కడ ఉన్న జీవరాశులను కూడా తీసుకెళ్ళిపోతున్నాను నేను. ఆడికి వేరే ఛానల్ ఉంటుందట. ఒక్క ఆత్మ, ఏ ఆత్మ మరణించకూడదు, దానికి రామ రూల్ అది, భగవంతుడి సిస్టమ్ అది. అది ఏ శరీరం, ఏ జంతువు శరీరంలో ఉన్నా కానీ ఆ ఆత్మ మరణం ఉంచకుండా మళ్ళీ దాన్ని వేరే ఛానల్లో పెట్టేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ద్వాపరయుగం నుంచి అట్లకి జన్మలు వచ్చేస్తాయి. అందుచేత ఈరోజు గుర్తించుకోండి, మీ ఇంటిని శివాలయం చేసుకోండి, మీ మనసుని మందిరం చేసుకోండి. నేను ఎన్ని చెప్పినా మీరు సెంటర్కి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు అంటే వెళ్ళండి, వెళ్ళొద్దని నేను అనట్లేదు. టీచర్కి కూడా నేను అన్నేలా చెప్తున్నారనే భావన రానివ్వకుండా మీకు నేను చెప్తున్నాను, అనుకూలం ఉన్నంత సమయం వెళ్ళండి. కానీ నీ ఇంటిని శివాలయం చేసుకోకపోతే చాలా 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 నష్టపోతావు. ఎందుకంటే రాజమండ్రిలో కన్నయ్య ఉండేవారు, ఆయన బట్టల షాప్లో పనిచేసేవాడు. మార్నింగ్ క్లాస్కి వెళ్ళేవారు, మోహనన్న గారి క్లాస్కి వెళ్ళేవారు, ఆయన క్లాస్ వినేసేవారు. 9:30 10 గంటలకు కానీ షాపులు తీయరు కదా. షాపుకి వెళ్ళే లోపల 8 గంటలకు ఇంటికి వచ్చేసి గంట యోగం చేసుకునేవాడు. అంటే ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన శుభ్రంగా రూములో బాబాని పెట్టుకుని గంట యోగం చేసుకునేవారంట. ఆయన ఎంత మైమరిసిపోయో చేసుకునేవారటండి. ఆయన తన ఇల్లు శివాలయం చేసుకున్నాడు, తన ఇంట్లో ఉన్న స్థానాన్ని మధువనంగా చేసుకున్నాడు, మందిరంగా చేసుకున్నాడు. ఆయన సింపుల్గా కొన్నాళ్ళు అయిన తర్వాత వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన అన్నీ లేని కారణంగా ఆయన మరణించేటప్పుడు చాలా సులువుగా హాస్పిటల్ ఖాతా లేకుండా, ఎవరి చేత చేయించుకోకుండా, తాను ములక్కుండా, బాధపడకుండా చక్కగా శరీరం వదిలేశాడు. సడన్గా కాదు, ఆ వయసుని బట్టి ఆయన శరీరం వదిలేరు. బాబా ఏం చెప్పాడు, యోగశక్తి ఉన్న వాళ్ళు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పారు బాబా. అక్కడ సెంటర్కి వెళ్ళేవాడు, 8 అయ్యేటప్పుడు క్లాస్ అయిపోయేది, వచ్చేసేవారు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఆ విషయం నాకు ఎలా తెలుసు అంటే, అక్కయ్య పట్టు చీరలు ఉన్నప్పుడు అమ్మేయాలని అక్కయ్యకే సంకల్పం కలిగింది. నాకంటే ముందే త్యాగం చేసేసుకుంది ఆవిడే. అందుకే నాకంటే ముందే బాబా ఒడిలోకి వెళ్ళిపోయి పరిస్థితిగా అక్కడ సూక్ష్మతల నివాసిగా అయిపోయింది ఆవిడ. ఆవిడ పట్టు చీరలన్నీ కూడా ఆ అన్నయ్య సేల్ చేసి పెట్టారు. జరిగి తీసేసి చేసారో ఎలా చేశారో నాకు తెలియదు, గుర్తులేవు ఇవన్నీ. అక్కయ్య జ్ఞానంలోకి రాగానే నా త్యాగం వేరు, అక్కయ్య త్యాగం చాలా త్యాగం చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆవిడ. పట్టు చీరలు అతనికి ఇచ్చి అన్నయ్య ఇలా చేయాలని చెప్పారు. నాకు కూడా తెలియదు, అది వారు అమ్మేసిన తర్వాత తెలిసింది. అప్పుడు ఆ అన్నయ్య చెప్పారని ఆవిడ, నేను ఇలా వెళ్ళి గంట యోగం చేసుకుంటాను అన్నయ్య, నాకు ఎందుకు నా ఇంటిని కూడా నేను శివాలయం చేసుకోవాలనుకుంటాను, మనసుని మందిరం చేసుకోవాలనుకుంటాను అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఎంత సులువు అయిపోయింది చూసండి అతనికి మరణం. అడ్వాన్స్ వాటిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అందుకు నేను మీకు చెప్పేది విషయం మాత్రం బాగా గుర్తించుకోండి.
సెంటర్కి వెళ్ళిపోయాను నేను, ఇలా చేసేసాను, అలా చేసేసాను, ఇలా చేసాను, నేను ఎలా లీడింగ్ అయిపోయాను, అలా అయిపోయాను, ఇలా అయిపోయాను. నీ ఇంటిలో 1 గంట శక్తిశాలి యోగం జరిగినప్పుడు అప్పుడే నీకు అంతిమ సమయంలో ఆధారాలన్నీ తొలగిపోయినప్పుడు నీ ఇంట్లోనే ఉంటావు, చక్కగా బాబా స్మృతిలో శరీరం వదిలేస్తావు. ఉపద్రవాలు పెరిగిపోయినాయి. అందరూ శక్తిపీఠాలు అవ్వరు కదా. అర్థం చేసుకోండి, అనుభవం చేసుకోండి, వెళ్ళండి. నేను వద్దని నేను అంటలేదు. నేను వద్దన్నా మీరు మానరని కూడా నాకు తెలుసు. మీకు అలవాటు అయిపోయిందని నాకు తెలుసు. ఎక్కడికైనా వెళ్ళండి, ఎంత డబ్బైనా ఖర్చు చేసుకోండి. మీ ఇంటిని శివాలయం, మీ మనసుని మందిరం, మీరు ఉండే స్థానాన్ని వైబ్రేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక పాయింట్ చదివి తర్వాత సేవ గురించి చెప్తా. సర్వాత్మలను దుఃఖం నుండి విడిపించే శుభభావన, శుభకామన ఎప్పటి వరకు మనసులో ఉత్పన్నం అవ్వదో అప్పటి వరకు విశ్వపరివర్తన ఆగిపోతుంది. సర్వాత్మలను అంటే 800 కోట్ల ఆత్మలను దుఃఖం నుండి విడిపించే శుభభావన నీకు ఎప్పటి వరకు మనస్సులో ఉత్పన్నం అవ్వదో అప్పటి వరకు విశ్వపరివర్తన ఆగిపోతుంది. నువ్వు సెంటర్కి వెళ్తున్నావు 30 సంవత్సరాల నుంచి కూడా వచ్చేస్తున్నావు, బాబాను కలుసుకుంటున్నావు, ఏదో నియమాలు పాటిస్తున్నావు. విశ్వం గురించి నీకు అక్కర్లేదు, సర్వాత్మల దుఃఖం గురించి నీకు అవసరం లేదనుకోండి. బాబా అంటున్నాడు విశ్వపరివర్తన అవ్వదు. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఇతరులను పరివర్తన చేయడానికి. నెక్స్ట్ పాయింట్, ఒకవైపు సమాప్తి యొక్క నగాడ, రెండో వైపు కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు రెండు వెనువెంట కనిపిస్తాయి. ఒకవైపు సమాప్తి యొక్క నగాడ అంటే గంట మోగుతుంది, రెండో వైపు కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు రెండు వెనువెంట కనిపిస్తాయి. కొత్త ప్రపంచం వచ్చేస్తుందని సాక్షాత్కారాలు జరుగుతాయి కొంతమందికి. ఎప్పుడు జరుగుతుంది ఇది? నీకు కొత్త ప్రపంచం గురించి అనుభవం అవుతున్న సంకల్పంలో వస్తున్నప్పుడు అవుతుంది. అక్కడే వినాశం అతిగా అవుతుంది. ఎక్కడవుతుంది? ఒకవైపు సమాప్తి యొక్క నగాడ, రెండో వైపు కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు రెండు వెన్నుపెంట కనిపిస్తాయి. ఇప్పుడు చూసారు, ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎన్నో వినాశనం యొక్క నగాడ మోగుతుంది, కానీ సాక్షాత్కారాలు ఎందుకు అవ్వట్లేదు వాళ్ళకి? కొత్త ప్రపంచం యొక్క సాక్షాత్కారం నీకు అనుభవం లేదు కాబట్టి నీ వైబ్రేషన్స్ వాళ్ళకి వెళ్ళవు. కొత్త ప్రపంచం యొక్క సాక్షాత్కారం నీ ద్వారా జరుగుతుంది, బాబా నీ ద్వారా చేయిస్తారు. అది జరగట్లేదు ఇప్పుడు. అప్పుడే వినాశనం అవుతుంది. మరియు అక్కడే నలువైపులా జలమయం అయిపోతుంది. ఒక పక్క సాక్షాత్కారం జరుగుతుంది, ఒక పక్క వినాశనం అయిపోతుంది. కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు రెండు వెనువెంట కనిపిస్తాయి అంటున్నారు బాబా. అంటే వాళ్ళకి తెలిసిపోద్ది అన్నాడు కొత్త ప్రపంచం వస్తుందని. ఎప్పుడు తెలుస్తుంది? నీకు యోగంలోకి వచ్చినప్పుడు, అతిథిగా అనుభవం అవుతున్నప్పుడు, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను అని మీకు అనిపిస్తున్నప్పుడు, కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాను అని కొత్త ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోతామని ఎలా ముందు ఊహించుకుంటామో మనం, అలా ఊహించుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ వాయుమండలోకి వెళ్ళి వాళ్ళకి సాక్షాత్కారం అయిపోతాయి.
ఇప్పుడు వినాశనం యొక్క నగాడం మోగుతుంది, కానీ కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు వెనువెంట ఎందుకు కనపట్లేదంటే నీకు అనుభవం లేదు. నీకు ఇప్పుడు వరకు 86 సంవత్సరాలతో ఉన్న ఏ బ్రాహ్మణాత్మకి 30 సంవత్సరాలతో ఉన్న 86 సంవత్సరాల నుంచి యజ్ఞం నడుస్తున్నా సాక్షాత్కారాలు జరగట్లేదు ఇతరులకి మరియు నీకు అంటే మీకు మనసులో ఉత్పన్నం అవ్వలేదు విశ్వ కళ్యాణం చేయాలని క్లియర్గా చెప్తున్నారు బాబా ఇక్కడ. మరి అక్కడ నలువైపులా జలమయం అయిపోతుంది. వినాశనంలో ఒక వంతు మిగిలి ఉంటుంది, మిగిలిన 3 వంతులు జలమయం అయిపోతుంది. మొత్తం భూమండలం అంతా కూడా ఒక వంతు మిగిలి జలమయం అయిపోతుంది. ఇవన్నీ వెనుకాల చాలా చాలా ధర్మాలు వచ్చేసిన కారణంగా చాలా చాలా దేశాలు వచ్చాయి. అంటే కలియుగం చివరిలో ఒక 500-800 సంవత్సరాల క్రితమే కొత్త దేశాలన్నీ వచ్చినాయని మన చెప్తారు చరిత్ర. బాబా చెప్తున్నారు అదేవిధంగా ఇవన్నీ వెనుక చాలా చాలా ధర్మాలు వచ్చేసిన కారణంగా చాలా చాలా దేశాలు వచ్చాయి. అది ఒక్కో దేశంలో ఒక్కో ధర్మం, క్రిస్టియన్ ధర్మాన్ని, ముస్లిం ధర్మాన్ని, ఇస్లామిక్ అని, బౌద్ధ అని వచ్చేసినాయి. అనేక ధర్మాలు సమాప్తి అయిపోయినప్పుడు ఆ అనేక దేశాలు కూడా విహార స్థలాలుగా నీటి మధ్యలో దీపంగా మిగిలిపోతాయి. అర్థమైందా? చాలా చాలా దేశాలు వచ్చాయి. అనేక ధర్మాలు సమాప్తి అయిపోయినప్పుడు ఆ అనేక దేశాలు కూడా విహార స్థలాలుగా నీటి మధ్యలో ద్వీపంగా మిగిలిపోతాయి. అంటే జలమయం అయిపోతాయి. ఆ ధర్మాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. మొన్నేం చెప్పారు మీకు? ధర్మపితలు కూడా నీ దగ్గరికి భిక్ష అడగటానికి వస్తారని చెప్పారు బాబా. లింక్ చూసుకోవాలి ఇక్కడ. నాకు పూర్తిగా తెలియదు, ఫోన్లో చూడండి, ఆ లింక్ క్లిక్ చేస్తే అది వస్తుంది అంటారు. అలాగా ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే నీకు ధర్మపితలు నీ దగ్గరికి క్యూలో వచ్చారో, భిక్ష కోసం అడుగుతారో, అప్పుడు ఈ ధర్మాలన్నీ సమాప్తి అయిపోతాయి. ఆ దేశాలన్నీ కూడా నీటిలో మునిగిపోయి పిక్నిక్ స్థలాలుగా నీటి మధ్యలో దీపంగా మిగిలిపోతాయి అంటున్నారు. ఇతర దేశాలు. ఇతర 3 వంతులు జలమే అవుతుంది. ఎక్కడికక్కడ 3 వంతులు, ఒక అమెరికా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అదంతా నీటిలో మునిగిపోదు. అక్కడ 3 వంతులు జలమయం అయిపోయి ఒక వంతు ఏ విధంగా ఉండిపోద్ది అంటే విహార స్థలాలు అంటున్నారు బాబా. ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు జలపాతం పలానా చోట ఉన్నదని వెళ్తున్నారో, ఊటీ వెళ్తున్నారో, ఇంకో చోటుకి వెళ్తున్నారో, అలాగే ఈ సత్యయుగంలో విమానాల ద్వారా ఆ విహార స్థలాలకు వెళ్ళేలాగా ఆ స్థలాలు బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే విహార స్థలాలుగా నీటి మధ్యలో ద్వీపంగా మిగిలిపోతాయి అంటున్నారు బాబా. ఇందాకేం చెప్పారు? మొత్తం 3 వంతులు జలమయం అయిపోద్ది అంటున్నారు. అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ 3 వంతులు అయిపోద్ది, ఒక వంతే మిగులుతుంది అనేది ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు బాబా. అంటే ఒకవైపు అతిగా వినాశనం యొక్క నగాడ అంటే ధ్వని, రెండో వైపు మొదటి రాకుమారుడు శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది. ఆయన ఆకుపై రారు, చూపిస్తారు కదా, జలమయం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు రావి ఆకుపై వస్తారు అంటారు కదా. అంటే 3 వంతులు జలమయం అయిపోయిన కారణంగా భారతదేశము దేవభూమి అవుతుంది. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇలాగ 3 వంతులు ఎక్కడికక్కడికి జలమయం అయిపోయిన తర్వాతే శ్రీకృష్ణుడు పుడతారని ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు బాబా. ఏమని చెప్తున్నారు అంటే ఒకవైపు అతిగా వినాశనం యొక్క నగాడ, రెండో వైపు మొదటి రాకుమారుడు
అంటే శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది. అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు జన్మ తీసుకుంటాడు? ఇవన్నీ కూడా మూడొంతులు జలమయం అయిపోయి విహార స్థలాలుగా మిగిలిపోయి, భారతదేశం కూడా మూడొంతులు జలమయం అయిపోయి ఒక వంతు మిగిలినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటాడు. వినాశనం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే అండి, దీన్ని ఇంకా బాగా మీకు అర్థం చేయించాలంటే బాబా చెప్తున్నారు. పాతిళ్ళు పడగొట్టేశారు, ఓకే, చుట్టూ కాంపౌండ్ ఉంచేశారు అనుకోండి మీరు. లేదు ఒక రూము, ఏదో నైరుత్యంలో ఒక రూమ్ ఉంచి సామాన్లు వేసుకుంటున్నారు అంటే దాన్ని పూర్తిగా మీరు డిస్మాండిల్ చేయలేదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలెట్టేశారు. ప్రహరీ గోడని పాతిళ్ళు పడగొట్టారు. ప్రహరీ గోడ ఉంచారు, సరుకులన్నీ వేసుకుంటాం కదని. అప్పుడు కొత్త ఇల్లు పునాది శంకుస్థాపన చేసేస్తారు, దాన్ని కట్టేస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రహరీని కూడా లేటెస్ట్గా మోడరేట్గా కట్టుకుంటారు కదా. అదేవిధంగా అంత మాత్రాన మనం ఇక్కడ పాయింట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏమని? ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు, ఇంకా శ్రీకృష్ణుడు పుట్టాలి, 35 సంవత్సరాలు రావాలి, అప్పుడు కానీ పట్టాభిషేకం అవ్వదు, అప్పుడు కానీ సత్యుగం కాదంటున్నారు. మీరు ఎవ్వరి మాట నమ్మకండి. వాళ్ళ బుద్ధి అభిమానంతో చెప్తున్నారో, లేకపోతే మీ దగ్గర ఇంకా ఏమైనా ఆశించి చెప్తున్నారో అవన్నీ పరిశీలించుకోండి. కాబట్టి ఇక్కడ బాబా అంటున్నారు, 3 వంతులు జలమయం అయిపోయిన కారణంగా భారతదేశము దేవభూమిగా అవుతుంది. ఇతర దేశాలు ఏమవుతాయి, భారతదేశం ఏమవుతుంది అని మీరు పరిశీలిస్తే ఎన్నిక వచ్చిన ధర్మాలన్నీ సమాప్తి అయిపోతాయని క్లియర్గా చెప్పారు ఇక్కడ బాబా. అది 3 వంతులు జలమయం అయిపోయి అక్కడ వినాశనం అయిపోయింది. ఇంకా ఒక వంతు దేవభూమిగా మిగిలింది. ఒక వంతు విహార స్థలాలు, పిక్నిక్ ప్లేసెస్లుగా మిగిలిపోయినాయి. బాబా ఒక వాణిలో చెప్పారు, నువ్వు డిస్సర్వీస్ కానీ శ్రీమతంలో మన్మతం కానీ ఇలాగ ఏదో చెప్పారు. టెక్నికల్ పాయింట్ నాకు జ్ఞాపకం లేదు. ఏం చెప్పారంటే, ఆ విధంగా నీ పురుషార్థం ఉండి నువ్వు ఆ విధంగా ఉండిపోతే విహార స్థలాల దగ్గర కాపలాదారుడిగా ఉండవలసి వస్తుందని చెప్పారు బాబా. ఓకే, అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, వెనుకాల చాలా చాలా ధర్మాలు వచ్చినాయి, ఆ ధర్మాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. వెనుక చాలా చాలా ధర్మాలు వచ్చేసినవి కారణంగా చాలా చాలా దేశాలు వచ్చాయి. అనేక ధర్మాలు సమాప్తి అయిపోయినప్పుడు అక్కడ టెక్నికల్ పాయింట్ అర్థం ఉంది. అక్కడ అంటే ధర్మాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి, ఇంకో ఒకే ధర్మంలోకి వచ్చేస్తారు అందరూ కూడా. అందరూ భగవంతుని తెలుసుకుంటారు. అక్కడ 3 వంతులు జలమేమైపోద్ది, అందరూ శరీరాలు వదిలేస్తారు, ఒక విహార స్థలంగా మిగిలిపోతుంది అది. ఈ అనేక దేశాలు కూడా విహార స్థలాలుగా నీటి మధ్యలో దీపంగా మిగిలిపోతాయి అంటున్నారు. అంటే ఒకవైపు అతిగా వినాశనం యొక్క నగాడ, రెండో వైపు మొదటి రాజకుమారుడు శ్రీకృష్ణుడు యొక్క జన్మ జరుగుతుంది. శ్రీకృష్ణుడు జన్మ తీసేసుకుంటారు అప్పుడు. ఎప్పుడు? ఆయన రావియాకుపై రాడు, భక్తిలో రావ్యాకు మీద చూపించారు. అంటే భూమి అంతే మిగులుతుంది అన్నాడు. మొత్తం చెట్టుకి ఒక ఆకు ఉన్నట్టుగా చూపిస్తున్నారు కదా. జలమే అయిపోయిన తర్వాత కారణంగా భారతదేశము రావ్యాకు చూపిస్తారు. జలమే అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు రావ్యాకుపై వస్తారు అన్నారు కదా. ఇక్కడ కరెక్ట్గా క్లారిటీ ఇచ్చేశారు బాబా. ఇంత క్లారిటీ కూడా నాకు ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు బాబా చెప్పిస్తున్నారు మీకోసం. మీరు చాలా అదృష్టవంతులు, వెన్న తింటున్నారు మీరు. మేము పాలు పితుక్కుని కాసి తోడెట్టి పెరుగు వేసి తర్వాత చిలికించి మజ్జిగని చిలికించినట్టు మా జీవితం. మీరు ఎంత గొప్పవారో చూడండి. ఇక్కడ క్లియర్ కట్ ఇచ్చేస్తున్నారు బాబా.
ఆయన ఆకుపై రాడు చూపిస్తారు కదా, జలమయం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు రావి ఆకుపై వస్తారు అన్నారు కదా. దాని అర్థం ఏంటంటే 3 వంతులు జలమయం అయిపోయిన కారణంగా భారతదేశము దేవభూమిగా అయిపోయింది. భారతదేశం దేవభూమి, శ్రీకృష్ణుడు పుట్టడానికి రెడీ అయిపోయింది. ఇంకా ఇతర దేశాలు పిక్నిక్, మీరు విమానంలో వెళ్ళి పిక్నిక్గా వెళ్ళి విహరించడానికి రెడీ అయిపోయినాయి. దానినే జలమయంగా చూపిస్తారు. ఇలా జలమయం మధ్యలో మొదటి ఆత్మ యొక్క జన్మ గురించి ధ్వని వ్యాపిస్తుంది. శ్రీకృష్ణుడు పుట్టేస్తున్నాడని తెలిసిపోతుంది, ధ్వని వచ్చేస్తుంది. మొదటి రాజకుమారుడు ప్రత్యక్షమయ్యాడు, జన్మ తీసుకున్నాడు అని ఈ అతిలోనే 3 వంతులు జలమయము, 1 వంతు భారతదేశం దేవభూమిగా ఉంటుంది. అప్పుడు వీళ్ళందరికీ ఇక్కడ చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. మీరు పాయింట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ధ్వని వస్తుంది. శ్రీకృష్ణుడు మొదటి జన్మ రాకుమారుడు జన్మ తీసుకుంటున్నాడని ధ్వని వస్తుంది అంటున్నాడు అక్కడ బాబా. అంటే ధ్వని వస్తుంది అంటే ఇంకా ప్రజలు బతుకున్నారనే కదా దాని అర్థం. అక్కడ అది కదా పాయింట్. అక్కడ ఎప్పుడైతే ఈ స్టేజ్ వచ్చిందో మనకు కూడా కొత్త ప్రపంచం, ఒక నయనంలో వినాశనము, ఒక నయనంలో కొత్త ప్రపంచం మీకు సాక్షాత్కారం అవుద్దంటాడు బాబా. ఎప్పుడైతే మనకు అవిందో ఆ వైబ్రేషన్ చాలాకి వెళ్ళిపోయి ఆ ఇతర దేశాలు ఇంక 3 వంతులు జలమయమైపోయే ముందు ఆ ప్రజలకి శ్రీకృష్ణుడు పుడుతున్నాడని, స్వర్గం వస్తుందని వాళ్ళకి సాక్షాత్కారం అయిపోద్ది అన్నమాట. ఇక్కడ జగత్తుకి అర్థం చేసుకున్న పాయింట్. ఇక్కడ నీకు అవినప్పుడు వాళ్ళకి అవుద్ది, నీకు అవలేనప్పుడు వాళ్ళకి అవుద్ది. అందుకే ఫస్ట్ ఏమెత్తుకున్నాడు ఇక్కడ అయినా, సర్వ ఆత్మలను దుఃఖం నుండి విడిపించే శుభకామన ఎప్పటి వరకు మనసులో నీకు ఉత్పన్నం అవ్వదో అప్పటి వరకు విశ్వ పరివర్తన ఆగిపోతుంది, వినాశనం అవ్వదని చెప్పాడు బాబా. అప్పుడు అందరికీ ఏమైపోతుందంటే ఈ విధంగా ఆలోచన వచ్చేది. ఈ అతిలోని 3 వంతులు జలమయం, 1 వంతు భారతదేశం దేవభూమిగా మిగిలిపోతుంది. కాబట్టి ఒకే బలము, ఒకే నమ్మకము, ఇదే ముఖ్య సబ్జెక్టు. నీకు ఆధారం ఇంకేది ఉండకూడదు. సెంటర్ ఆధారం ఉండకూడదు, అక్కల ఆధారం ఉండకూడదు, కుటుంబ సభ్యుల ఆధారం ఉండకూడదు, వస్తువుల ఆధారం ఉండకూడదు, వైభవాల ఆధారం ఉండకూడదు. ఆధారం నీకు ఏది ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఉంచుకున్నా నీ అన్నీ తీసేస్తాడు, ఆటోమేటిక్గా తీసేస్తాడు, డెఫినెట్గా తీసేస్తాడు. ఏ విధంగా అయితే ఒక ఉద్యోగస్తుడు ఒక మిలిటరీ అయిన డ్రెస్ వేసుకోవాలనుకోండి, ఆ మిలిటరీ డ్రెస్ వేసుకోవాలనుకోండి, ఆయన ఇంటికి చేరిన తర్వాత, ప్రయాణం చేసినప్పుడు ఇంటికి చేరిన తర్వాత ఏ బంధువులు ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సెలవుల మీద వెళ్ళినా అక్కడ డ్రెస్ తీసి డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఆ డ్రెస్ వేసుకోవాలి. అదేవిధంగా ఒకే బలము, ఒకే నమ్మకం, ఇదే ముఖ్య సబ్జెక్ట్ అంటున్నారు బాబా. ప్రతి సమయము ఒకరి స్మృతిలోనే ఏకరసంగా ఉండాలి. ఈ పురుషార్థము సదా సఫలంగా ఉంటే గమ్యాన్ని చేరుకోగలరు. ఎవరైతే తెగిపోని స్నేహంలో ఉంటారో వారికి సహయోగం కూడా బాబా స్వతహాగా ఇచ్చేస్తారు. అది ఓకే, అర్థమైందా? శ్రీకృష్ణుడు ఎప్పుడు పుడతాడో, అసలు వినాశనం ఎప్పుడు అవుతుందో, మనందరికీ కూడా విశ్వ కళ్యాణం, దుఃఖంలో ఉన్న ఆత్మల్ని విడిపించాలని కళ్యాణం వచ్చే వరకు వినాశనం అవుతుంటున్నారు బాబా. వచ్చేసింది, అది ఏం డౌట్ అక్కర్లేదు మీకు. ఇప్పుడు చెప్పండి, శ్రీకృష్ణుడు పుట్టాడా? ఇంకా పుట్టలేదు. పుట్టాడా? పుట్టలేదు. 3 వంతులు జలమే, ఇంకా ధ్వని రావాలి. స్వర్గం వస్తుంది, శ్రీకృష్ణుడు పుడతాడని ధ్వని ఎవరికి రావాలి? ముందు బాబా పిల్లలకి రావాలి. బాబా పిల్లలకి ఆ అనుభవం రావాలి. బాబా పిల్లలకి ఎప్పుడు వస్తుంది? వీళ్ళకి వస్తు వ్యక్తి వైభవాలన్నీ తీసేస్తాడు బాబా. సద్గురు పాత్రలోకి వచ్చినప్పుడు శిక్షించైనా పావనం చేసేస్తానన్నాడు. అప్పుడు మీకు వస్తుంది అన్నమాట అందరికీ వైరాగ్యం.
ఇప్పుడు ఒకళ్ళు అడుగుతున్నారు ఈరోజు నన్ను, అన్నయ్య జూన్ నెలలో ఏదో జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు కదా అని. ఇందాక నేను చెప్పాను కదా మీకు, ట్రైను తప్పకుండా వస్తుంది. నువ్వు 3 నెలల క్రితం బుక్ చేసుకున్నావు కదా, 8-10 నిమిషాలకు రావాలంటే అది రాకపోవచ్చు. అక్కడ ఆటంకాలు ఉంటాయి. మీ గురించి 8-10 నిమిషాలకు వచ్చేయాలని చెప్పి ట్రాక్లన్నీ కూడా బంద్ అయిపోయినా కానీ పై ఎగిరొచ్చేస్తుంది ఏంటి అది ట్రైను? ఎగిరి రాదు కదా. ఆ సమయం కొంచెం గ్యాప్లో వచ్చేస్తుంది. అయినా మనం అది కూడా ఆధారం తీసుకోకూడదు. మరి నాకు చెప్పాడు బాబా, జూన్ నెలలో యుద్ధము ప్రారంభం అవుతుంది, పెద్ద ఎక్కువ జరగదు, స్లైట్గా ఉంటుంది. అక్క శరీరం వదిలేసిన తర్వాత చెప్పారు బాబా 4వ సంవత్సరంలో ప్రారంభం అవుతుంది. మళ్ళీ జూన్ 21 దాటి తర్వాత ఏ 21 జూన్ 18, 19, 20, 21 22 జూన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే యుద్ధం స్టార్ట్ అవుతుంది, భీకరంగా జరుగుతూ 1 సంవత్సరం జరుగుతుంది. తర్వాత సత్యయుగం వచ్చేస్తున్నారు బాబా. అర్థమైందా? కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు పుట్టాడా? పుట్టలేదు. వినాశనం జరుగుతుందా? జరగలేదు. ఎందుకు ఆగి ఉంది? నీకింకా వైరాగ్యం రాలేదు. ఒకే బలము, ఒకే నమ్మకము రాలేదు. ఇంకా అనేక రకాల బలాలు నువ్వు పెంచుకుంటున్నావు. ఓకే, మొన్న చెప్పాను కదా మీకు, నేను హోమియోపతిలో నాట్ ది డిసీజ్ ట్రీట్ ది పేషెంట్ అని ఉంటుంది. అంటే వ్యాధి పేరుతో నువ్వు వైద్యం చేయకూడదు. వ్యాధి శరీర అంతర్గతంలో ఉంది, అది లక్షణాల ద్వారా వ్యక్తం చేస్తుంది. ఆ లక్షణాలకు మందు వేసినప్పుడు వ్యాధి తగ్గిపోద్దని చెప్పాడు. హోమియోపతి అంటే అంత గొప్ప శాస్త్రం. నేను అంత లోతుగా చదువుకునేవాడిని. మధ్యాహ్నం 3 అయిపోయేది భోజనం చేసేటప్పటికి, పేషెంట్లకి చూసేటప్పటికి. అంత లోతుగా చదువుకునేవారు బాబు. ఒక ఆయన మొన్న ఒక వ్యాసం రాశారు డాక్టర్. ఆయన హోమియోపతి డాక్టరే, ఈయన హోమియోపతి డాక్టరే. ఒక డాక్టర్కి చర్మవ్యాధి వచ్చేసింది, శరీరం అంతా చర్మవ్యాధి వచ్చేసింది సడన్గానే. ఎన్నో మందులు వేసుకున్నాడు ఆయన, తగ్గలేదు. ఆయన డాక్టర్ అయినాను. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన, హోమియోపతి ఆయన దగ్గర. ఆయన హోమియోపతి హిస్టరీ అంతా రాసుకున్నాడు ఆయన, ఎప్పటి నుంచి వచ్చింది, నీకు ఎలాగొచ్చింది ఏంటని. ఆయన తల్లి చనిపోయింది, ఆ డాక్టర్ తల్లి చనిపోయింది. చనిపోయినప్పుడు ఈయన బెంగ పెట్టుకున్నాడు. బెంగ పెట్టుకున్నప్పుడు మానసికంగా ఆందోళన వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని టాక్సిన్స్ ఉత్పన్నమైపోతాయి. జాగ్రత్తగా పాయింట్ క్యాచ్ చేయండి ఇక్కడ. అది చర్మవ్యాధి కింద కన్వర్ట్ అయిపోయింది. అక్కడ ఆ క్లాజేషన్ అంటే ఆ మూల కారణం దేని ఆధారంగా చర్మవ్యాధి వచ్చిందో ఆ కారణానికి మందేసినప్పుడు చర్మవ్యాధి తగ్గిపోతాయి. కానీ చర్మవ్యాధికి మందేస్తే నీకు తగ్గదు. ఏం చేద్దంటే అక్కడ ఇంకా దుఃఖంలో ఉన్నాడు ఆయన. అప్పుడు యాసిడ్ పాస్ అనే మెడిసిన్ వేసాడు ఆయన. వాళ్ళ అనుభవాలు ఎంత స్పష్టంగా రాశారంటే అంత స్పష్టంగా రాశారు. మనం ఇప్పుడు అవ్యక్తవాణి చదివితే సొంతం గీతా పడత పెట్టేసుకుంటారేమో, అవ్యక్తవాణి లేవలేదు మన వాళ్ళు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి, బయట వాళ్ళు. వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ సహయోగాన్ని విశ్వానికి అంతా తెలియజేసి వాళ్ళు కూడా ప్రయోగం చేయాలని ఇచ్చారు. యాసిడ్ పాస్ అనే మందు ఇచ్చారు. ఆ యాసిడ్ పాస్ మందులో ఏంటంటే మానసిక ఆందోళనకు గురైనప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ని తగ్గించేస్తుంది అది. ఈయన డాక్టరే, ఆయన డాక్టరే. ఈయన ఫెయిల్ అయ్యాడు ఇక్కడ. ఆయన క్లాజెస్కి వెళ్ళాడు. క్లాజెస్కి వెళ్ళేటప్పటికి వ్యాధి తగ్గిపోయింది. ఒక 3-3 మంత్స్లో మొత్తం చర్మవ్యాధి తగ్గిపోయింది. చర్మవ్యాధికి మందే లేదు అక్కడ. యాసిడ్ పాస్ అనేది చర్మవ్యాధికి పనిచేయదు. మెటీరియల్ చదివితే అదేం చేస్తుంది, మానసిక లక్షణాలని, బెంగతో ఉన్న లక్షణాలని ఉత్పన్నం అవ్వకుండా మనసు వరకు వెళ్ళినట్టు వెళ్ళి యాక్ట్ చేసి ఆ మనసుని ప్రశాంతం చేసేస్తుంది. మన వాళ్ళు అంటారు కదా 5th సెన్స్ ఏదో అంటారు కదా దాన్ని.
ఇంకా ఉత్పన్నం అవనివ్వలేదు. పాయిజన్ బాడీలో ఉత్పన్నం అవనివ్వలేదు, చర్మ వ్యాధి తగ్గిపోయింది. అలాగే మీ ఇంటి దగ్గర మీరు కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా వాణి చదువుకుని, మీకు నచ్చిన పాయింట్ అండర్లైన్ చేసుకుని, మీ ఇంటిని శివాలయం చేసుకుని, మీ ఇంట్లోకి డిబ్బీ పెట్టుకుని, రోజు ఉంటే ధనం లేదా ఇప్పుడు బియ్యం అన్నీ తీసుకుంటే మీ ఇల్లు శివాలయం అయిపోతుంది. అంతిమలో నీకు ఇంకేది జ్ఞాపకం రాదు, మధువనం జ్ఞాపకం రాదు. కొంతమంది మధువనం వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళరు. మీకు మధువనం వెళ్ళకపోయినా నీ ఇంట్లో మధువనం అయిపోతుంది, నీ ఇల్లు మధువనం అయిపోతుంది. బాబాయ్ ఉన్నారు, మధువనం అంటే ఎక్కడైతే సంకల్పాలు ఏకరసంగా స్థిరంగా ఒకరితోటి ఉంటాయో, మధురత కలిగి ఉంటుందో, బేహద్దు వైరాగ్య వృత్తి ఉంటుందో, బేహద్దు అద్దు లేకుండా ఉన్న వైరాగ్యం, అద్దు లేకుండా ఉండాలి, బేహద్దు వైరాగ్య వృత్తి ఉంటుందో అదే మధువనం. అక్కడికి నేను వస్తానని చెప్పారు బాబా. ఓకే, చూడండి, ఈయన డాక్టరే, ఆయన డాక్టరే. ఈయన బాధలో ఉండిపోయారు, సెలక్షన్ కూడా ఫెయిల్ అయిపోయింది పాపం ఆయనకి. ఇంకో హోమియోపతి డాక్టర్కి వెళ్తే హిస్టరీ రాసుకున్నాడు, ఎప్పటి నుంచి వచ్చింది బాబు, ఎలాగొచ్చింది. అక్కడ అదే చెప్తారు, అంటిల్ యూ నో ది క్లాజేషన్ ఆఫ్ ది డిసీజ్ యూ కెనాట్ క్యూర్ ది డిసీజ్ బట్ సప్రెసింగ్ ది డిసీజ్ అంటారు. వ్యాధి మూల కారణం తెలియకుండా నువ్వు లక్షణాలను బట్టి, ఫలితాన్ని బట్టి మందు ఇవ్వకూడదు. అక్కడ వ్యాధి మూల కారణానికి వెళ్ళాలి. ఒకళ్ళు జ్వరం వచ్చిందనుకోండి, జరుచుకున్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ నెట్ వేయమంటాడు. తడిసిపోయి నజ్జు చేసినప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు రూస్టాక్స్ వేయమంటాడు. బాగా వేడి వచ్చేసి శరీరం అంతా వేడిగా ఉండి కళ్ళు ఎర్రగా నిప్పులాగా ఉండి ముఖం రెడ్డిటించినప్పుడు బెల్డౌన్ వేయమంటాడు. ఒకే జ్వరానికి ఎన్ని మందులు ఉన్నాయి చూడండి. అదే ఇంగ్లీష్ మందు అయితే పారాసిటమాల్ వేసేయండి, ఇంకోటి వేసేయండి అంటారు. అది తగ్గుతుంది, కానీ సప్రెస్ చేస్తుంది, అక్కడ అణిచిపెడుతుంది, స్ప్రింగ్ని అణిచిపెట్టినట్టు. అంచేత మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇన్ని ఉదాహరణలు, ఇంత శ్రమపడి ఇన్ని ఉదాహరణలు బాబా చెప్పింటున్నారు. ఎందుకు చెప్పింటున్నారు అంటే, ఇప్పుడైనా సరే మీ ఇల్లుని శివాలయం చేసేసుకోండి. గ్రాడ్యువల్గా గెడలు తీసేస్తున్నట్టు, స్లాబ్కి వరుసటి తీసుకొచ్చేసినట్టు అన్ని బంధాలు, అన్ని ఆధారాలు మెల్లిగా తొలగించేసుకోండి. మెల్లిగా కాదు, మెల్లిగా వద్దంటున్నారు బాబా, జంపింగ్లో తొలగించేసుకోండి అంటున్నారు బాబా. చూడండి, ఆ రోజు క్యాలెండర్లో బద్దలు మేము వేసుకుంటే వడ్డీ కట్టుకోవచ్చు, ఆ డబ్బుని మిగిల్చుకున్నా అన్నదే ఈరోజు 11,000కి అమ్మించేశారు బాబా. వెళ్ళిపోయింది, అది డబ్బులు కూడా వేసేసారు వాళ్ళు. ఆ మిషన్ ఇంకా అవసరం లేదు. ఆ రోజు అవసరం 10 సంవత్సరాల క్రితం, ఈరోజు అవసరం లేదు. ఎందుకంటే ఇంకా సమాప్తి అయిపోతుంది ప్రపంచం. కాబట్టి బాబా చాలా విషయాలు చెప్పించారు. ఈరోజు ఒక అన్నయ్య చెప్తున్నారు, ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఆయన ఏదో మంచి పోస్ట్లో ఉన్నారు, ఆయన మదర్ చనిపోయారు. ఈరోజు సెరమనీ అంటే 12వ రోజు ఉంటుంది కదా, 11వ రోజు. ఆయన ఈయనకి బాగా ఫ్రెండ్ అయితే పిలిచారన్నమాట కార్యానికి. ఈయన టీడీపీలో మంచి లీడరు, ఆయన ఇప్పుడు వైసీపీలో ఆయన పోస్టులో ఉన్నారు, ఆయన పదవిలో ఉన్నారు. ఈయన పిలిస్తే ఈయన చూడండి, అక్కడ పార్టీ వైజ్ కాకుండా ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఉంటే ఈయన ఏం చెప్పారంటే, ఇలాగ బుక్కులు పంచి పెడదాం అమ్మ పేరు మీద అనుకున్నారు. ఓకే అన్నారు ఆయన. ఈయన మొత్తం 4,750 బుక్కులు పట్టుకెళ్ళారు. మిగిలిపోయిన ఎన్ని పట్టుకెళ్ళిపోయారు కార్లో. పట్టుకెళ్ళిపోతే వెళ్తాను 2 గుళ్ళు కనపడింది అంట. ఒక గుళ్ళో ఒక 250 కట్ట ఉంటుంది ఒకటి, ఆ కట్టిచ్చేసి పంచిపెట్టేయండి అంటే
పంచిపెట్టేస్తున్నారు. ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈయనకి కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్. ఈయనంటూ రాజకీయంగా ఓడిపోయారు, కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనకి. ఆ తర్వాత ఇంకో గుడి దగ్గరికి వెళ్ళేప్పుడు తాళం వేసి ఉంది. ఆయన వెళ్ళి దారిలో జరిగిందన్నమాట అండి. తాళం వేసి ఉంటే ఆయన ఆతృత, ఆయన ప్రేమ, మళ్ళీ ఈ ఏరియా మళ్ళీ రావేమో అని పక్కన షాప్ ఉంటే ఆయన అడిగితే, బాబు ఇలాగ కట్టేసి ఉంది కదా, ఇలా చేయాలనుకుంటే ఆయన కళ్ళకద్దుకుని నేను పంచిపెడతానండి, నేను పంచిపెడతాను, నాకు ఇచ్చేయండి, నాకు కట్ట అన్నాడంట. చూడండి భాగ్యం ఎలాగొచ్చేస్తుందో చూడండి భగవంతుడు. అక్కడ 250, ఇక్కడ 250 ఇచ్చారు, కన్నా పట్టుకెళ్ళిపోయారు. ఆయన పట్టుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2000 మంది వస్తారని అనుకున్నది 3000 దాటిపోయారని చెప్తున్నాడు ఆయన. 3000 మంది దాటిపోయారు. చక్కగా లేడీస్ పంచిపెట్టారు ఇద్దరు. నేను కుర్చీ వేసుకుని శుభ్రంగా వచ్చి వెళ్తే వెళ్ళి వాళ్ళందరికీ భోజనం అయిపోయిన తర్వాత బుక్కులు ఇచ్చేసాను, సరిపోలేదు బుక్కులు అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఆ పోస్ట్ పొజిషన్ పొందిన ఆయన రాజకీయ నాయకుడు, ఆయన అంత అదృష్టవంతుడో చూడండి. ఆయన రాగానే బుక్కులు తెచ్చేవాని అడిగారంట ఆయన. చూడండి ఆయనకి ఎంత ధ్యాస ఉందో. బాబా చెప్పారు మీకు ట్రాఫిక్ కంట్రోల్ అయింది, ఒక్క నిమిషం ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోండి. మళ్ళీ ఆయన చెప్తున్నారు, ఎలాగైనా పుస్తకాల గురించి అడిగారు అన్నయ్య, అంతమంది జనంలోనే ఈయనకి ఎలా ధ్యాస ఉందో చూడన్నారు. అప్పుడు బాబా చెప్పారు నాకు, ఈయన స్వర్గం వచ్చేసారు, ఆయన ద్వారా పంచిపెట్టిన 3000 పుస్తకాల వాళ్ళు కూడా స్వర్గం వచ్చేస్తారని చెప్పేశారు బాబా. ఎలా వస్తారు? ప్రజలకు వచ్చేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మొన్న చెప్పాను కదా వదిన గారు, అదే అన్నయ్య గారు ఇంటి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్పాను కదా. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆయుధంలాగా ఈ బుక్కులు పట్టుకెళ్తే ఎంతో కళ్యాణం అయిపోద్ది అక్కడ. మనం మీరందరూ ఇచ్చిన ధనంతో ఉచితంగానే ఇప్పించారు బాబా. 1,35,000 పుస్తకాలు పంచిపెట్టాలనుకున్నాడు ఆయన. బార్డర్గా వచ్చేస్తున్నారు ఆయన. ఆయనకి ఏమీ తెలియదు, 7 రోజుల కోర్సు తెలియదు, ఏమీ తెలియదు. ఆయన పోస్ట్ పొజిషన్ కూడా వెళ్ళి చెప్పారు, నాకు గుర్తుండవండి అది. ఎందుకంటే నేను పెద్దగా పట్టించుకోను. పోన్లే ఆయన ఒక ఆత్మ, బాబాగా అదృష్టం లభించింది అనుకుంటాను నేను. చాలా మంచి పోస్టు ఆయన రాజకీయంగా పొందారు ఆయన. నువ్వు పట్టుకొచ్చావు పుస్తకాలు, దాని గురించే చూస్తున్నాను అంటాం, జనం రావటం, మళ్ళీ వాళ్ళ కోడలను అది తీసుకురావడానికి వెళ్ళిన అన్నయ్య, బుక్లెట్ పట్టుకెళ్ళిన అన్నయ్య కోడలను తీసుకురావడం, మళ్ళీ కారు పంపించేటప్పుడు కూడా కొన్ని పుస్తకాలు అవి పట్టుకొచ్చినట్టున్నారు. నేను ఇందాక ఫోన్ చేసి చెప్తున్నారు ఆయన. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, అర్థమైపోతుంది వాళ్ళకి, అప్పుడే చదివేసుకుంటున్నారు కూడా. నెలలో ఖాళీగా భోంచేసి కుర్చీలో కూర్చుని వెళ్ళిపోయే ముందు పుస్తకం తీసి 1-2 పేజీలు చదివేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చెప్పాడు మనకి? ఒకవైపు వినాశనం ఎక్కడినా కాడ, రెండో వైపు శ్రీకృష్ణుడు యొక్క జన్మ, తర్వాత స్వర్గం యొక్క దృశ్యాలు సాక్షాత్కారం అవుతాయి అన్నాడు. ఇప్పుడు చదువుతున్నారు, రేపు వాళ్ళకి సాక్షాత్కారం అవుతాయి. ఎంత అదృష్టమని, ఎంత గొప్ప మహాయజ్ఞం ఇచ్చారు భగవంతుడు మనందరికీ. ఒక పుస్తకము 7 రోజుల కోర్సు చెప్పేసి, ఒక 103 ప్రశ్నలకు జవాబులు చెప్పేసి వాళ్ళని స్వర్గం తీసుకొచ్చేస్తుంది. ఆ 3000 మంది స్వర్గం వచ్చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్ మీకు. ఒకవేళ ఎట్ ఆల్ ఎవరైనా చదవకుండా ఆ బుక్ అక్కడ పెట్టేసి ఇంట్లో పెట్టేస్తే ఇంకొకరు చదివి వాళ్ళు స్వర్గం వచ్చేస్తారు. ఈ తీసుకున్న వాళ్ళు భక్తులు అయిపోతారు. కళ్ళకొద్దుకుని తీసుకుంటారు, లేకపోతే మనసును పెట్టుకుంటారు, కానీ చదవరు, అర్థం చేసుకోరు, వాళ్ళు భక్తుల్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లో పెట్టుకున్నారు, చదువుకున్నారు,
వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారు. నాకు చాలామంది ఫోన్ చేసేవారు, ఒక్కోసారి 12 గంటలకు ఫోన్ చేసేవారు, బాబు ఈ బుక్ చదివాను ఎంత బాగుందో, రేపైతే మళ్ళీ మర్చిపోతానేమో అని మీకు చేయాలని నేను కూడా. ఇదేంటి బాబు 12 గంటలకు వచ్చేది అనుకున్నాను నేను. అందుకని కొన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను. అంటే అక్కడ పట్టుకెళ్ళిన వాళ్ళు చదవలేదు, వీళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు భక్తుల్లోకి వస్తారు, చదివి అనుభవం చేసుకున్న వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారు. 30 కోట్లు రావాలి ఇప్పుడు. 30 కోట్లకి సందేశం ఇంటర్నేషనల్ సంస్థ ఇవ్వలేకపోయింది. వాళ్ళు సెంటర్కి వస్తేనే ఇద్దాం అనుకున్నారు. వీళ్ళు సెంటర్కి ఎందుకు రారంటే వీళ్ళకి వైరాగ్యం లేని కాబట్టి రారు. వైరాగ్యం ఎంత ఉంటే అంతమంది వస్తారు. మరి మన 1 కోటి పుస్తకాలు మనకి పూర్తయిపోయింది యజ్ఞం, ఇంకా చేయించుతున్నారు, ఇంకా ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. 1 కోటి పుస్తకాలు మనకి ఇచ్చారంటే మనకు వైరాగ్యం అంత 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 వైరాగ్యం ఉందన్నమాట. మనకి గొప్ప చెప్పుకోవడం కాదు, అంత వైరాగ్యం బాబా నాకు ఇచ్చారు కాబట్టి, పిల్లలకు కూడా ఇచ్చారు కాబట్టి, పాండవులాగా 5 ఇచ్చారు కాబట్టి మీ అందరికీ అదృష్టం మేలుకుంది. అంత నిశ్చయంతో, నషతో, నిర్భయంతో, ఆత్మీక గౌరవంతో నిడారంభరంగా మీకు చెప్పుకోగలుగుతున్నాను నేను ఈరోజు పాయింట్. 1 కోటి పుస్తకాలు ఒక ఆదినారాయణ పిల్లవాడికి ఇచ్చారు అంటే, ఆదినారాయణ పిల్లవాడికి ఎంత వైరాగ్యం ఉందో అని మీరు ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, సెంటర్కి రావట్లేదు అంటే బాబా ఏం చెప్పారు, ఎంతో సేవ చేస్తున్నాం బాబా, మా సెంటర్కి ఎవరు రావట్లేదు ఏంటంటే ఒకటే పాయింట్ చెప్పాడు, బేహెద్ వైరాగ్య వృత్తి నిమిత్త సెంటర్ ఆత్మకి టీచర్కి లేనప్పుడు రారని చెప్పాడు బాబా. అది ఎంత పర్సెంటేజ్ ఉంటే అంతే వస్తారన్నాడు. బేహెద్ వైరాగ్య వృత్తి అంటే అక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో సెంటర్ పెట్టారు, ఎన్నో ప్రోగ్రాంలు పెట్టారు, దాదీలను తీసుకొచ్చారు, సూరజ్బాయి వచ్చారు, ఇంకొకరు వచ్చారు, జానకి దాది వచ్చారు, ఇంకొకరు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అయినా జనం పెరగలేదు. కారణం అది చెప్పాడు అక్కడ, సెంటర్లో నీకు రావట్లేదు అంటే, మున్సిపాలిటీ అంటే 1,00,000 మంది ఉంటారు ఓటర్స్, 4, 5, 10 మంది 50 మంది వస్తున్నారు అంటే నీ వైరాగ్యం అంతే ఉంది. బేహెద్ వైరాగ్య వృత్తి అంటే ఏంటి అక్కడ చెప్పలేదు బాబా. దేహానికి సంబంధించిన వినాశీ పదార్థాల యొక్క అంశ వంశ సహితంగా బలిహారం అయిపోవాలి. దేహానికి ఏం కావాలి? ఒక గృహం కావాలి, ఒక వస్తువు కావాలి, ఒక వాహనం కావాలి, ఇల్లు కావాలి, ఇవన్నీ కావాలనుకుంటున్నాం మనం. దేహానికి సంబంధించిన వినాశీ పదార్థాల యొక్క, వినాశీ ఆడంబరాల యొక్క అంశ వంశ సహితంగా బలి అయిపోయినప్పుడు నీకు వచ్చేస్తారు నీ దగ్గరికి. ఈ వాణి ఆధారంగా తీసుకుంటే మన సెంటర్ కూడా ఎవరు రారు రోజును, మేము కూడా ఎక్కడికి వెళ్ళాం. 16, 17, 18కి చక్కగా వస్తారు, చేసుకుంటారు. అంటే నాకు వైరాగ్యం లేదని అడిగాను బాబాని నేను. అయితే నాకు కూడా వైరాగ్యం లేదు బాబా, మరి సెంటర్కి ఎవరు రావట్లేదు కదా, ఇంతపోతే టౌన్ పక్కనే కదా, 1 కిలోమీటర్న్నర ఉంటుంది సిటీకి టౌన్కి. అంటే బాబా అప్పుడు చెప్పారు మహానుభావుడు, బచ్చే నీ వైరాగ్యం ఎంత ఉందో నాకు తెలిసి నేను గిఫ్ట్ ఇచ్చాను, లేకపోతే నీ ద్వారా 1 కోటి పుస్తకాలు యజ్ఞం ఎలా చేయించాను అని ఒక 2 సంవత్సరాల క్రితమే చెప్పారు బాబా. ఈరోజు 1 కోటి పూర్తయిపోయింది. మన దగ్గర కంటే రాకపోవచ్చు, బాబా సెంటర్ కంటే రాకపోవచ్చు. ఆ బుక్ చదువుకుని ఆయన చెప్తున్నారు, భోంచేసి కొంచెంసేపు కూర్చుంటారు కదా, వెంటనే వెళ్ళిపోరు కదా. ఆ కూర్చునేటప్పుడు ప్రతి ఒక్కరూ పుస్తకం చేసి 1, 2, 3, 4 పేజీలు చదువుకుని అప్పుడు వెళ్ళొస్తానని వాళ్ళతో చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మరి ఎంత వైరాగ్యం బాబా మాకిచ్చారు. మా పిల్లలు కాదు వాళ్ళు, బాబా సెలెక్ట్ చేసిన ఆత్మలు వాళ్ళు. మీరెంత సెలెక్ట్ అయిపోయారు? ఒక వంతే 6 కోట్లలో 1 వంతే బాబా నాకు చేత చేయించాడు. మిగిలిందంతా మీ అందరి ధనం, మీ అందరి ధనం, మీ అందరి శ్రమ, మీ అందరు తనువుని, మనసుని, ధనాన్ని, సమయాన్ని ఉపయోగించి పల్లెటూరులో కూడా బుక్కులు పంచిపెట్టేశారు. ఓకే, ఎంత బాబా ఏం చెప్పాడు, దేహానికి మీకు బేహెద్ వైరాగ్య వృత్తి లేదు కాబట్టి మీకు సెంటర్ రావట్లేదు అంతే. నీకు ఎంత పర్సెంటేజ్ ఉంది? 1,00,000 మంది ఉన్న చోటకి నీకు 40 మంది వస్తున్నారు అంటే
నీకు పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకో. 1,00,000లో నీకు 40 వంతే నువ్వు బేహద్ వైరాగ్యం గుర్తుంది, మిగిలింది లేదు నీకు. మరి మనకి కోటి పుస్తకాలు వెళ్తున్నాయంటే ఎంత వైరాగ్యం ఉందో చూడండి. నాకు ఇప్పటికీ మీరు నమ్మండి, ఒక జోడు కొనుక్కోవాలంటే ఇది ఇంకొక 15 రోజులు నిలబడితే అరిగిపోద్ది కదా, అప్పుడు కొనుక్కోవచ్చులే అంత వైరాగ్యం ఉంటుంది నాకు ఫస్ట్ నుంచి కూడా. బట్టల మీద కానీ వస్తు వైభవాల మీద కానీ ఏది ఉండదు. ఒక్క బాబాని అడిగి కోటి రూపాయలు వేసుకున్నప్పుడు ఒక్క కారు మంచిది కొనుక్కుంటాను బాబా, నేను కోరుకునేది అదే కదా. నాకు అనేక జన్మల నుంచి లగ్జరీ నువ్వు ఇచ్చిన న్యాచురల్ లగ్జరీ అవసరం ఉందా అంటే అప్పుడు బాబాని అడిగి, అప్పుడు కూడా బాబా చెప్పారు మమ్మీ బట్టి సంవత్సరం అయిపోయాక కొనుక్కోమన్నారు. కానీ నేను కొంచెం స్పీడ్గా కొనుక్కున్నాను. కానీ ఇప్పుడు అది పెద్ద మనకి అసలు అంతకుముందు ఉండేటువంటి సేవే లేదు. అర్థమైందా? 1,00,00,000 రూపాయల్లో 2 లక్షలకి పాత కారు అమ్మి ఓల్డ్ అయిపోతుంది అది అని 5,50,000కి ఇంకో బండి కొనిపించారు బాబా. బాబాని అడిగాను, 1,00,00,000 రూపాయలు మీరు తీసుకున్నారు కదా బాబా, మంచి మనసుతో నా చేత ఇప్పించుకున్నారు కదా, కొంచెం మంచి కారు కొనుక్కుంటాను, నాకు కొంచెం ఫస్ట్ నుంచి వాహనాల్లో లగ్జరీగా ఉండాలనేటువంటిది అనేక జన్మల నుంచి వచ్చే సంస్కారం బాబా, మీరు ఇచ్చిన గిఫ్ట్ బాబా ఇది అంటే అక్కడికి బాబా కొంచెం గ్యాప్ ఇచ్చారు. కానీ మనకు OLXలో పడింది, అప్పుడు తీసుకున్నాను. కానీ అది తీసుకున్న నెల రోజులు లాక్డౌన్ వచ్చేసింది. వైజాగ్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్తుంటాం, ఏసీ అది మంచి కారు, హోండా సిటీ అని మంచి కారు, ఇది 2 లక్షలకి అమ్మాం. ఇంకో 3,50,000 దానికి పెట్టుకున్నాం ఎక్స్ట్రా ఇచ్చి. అదొక్కటే నేను కొంచెం కోరుకున్నది బాబా అని. ఇంకేది ఇల్లు కావాలని అద్దె మొత్తం అమ్మేసి అద్దెంట్లోకి వెళ్ళిపోవాలని సంకల్పం ఉండేది నాకు. ఎందుకు చెప్తున్నాను అంటే నా గొప్పతనం కాదు, భగవంతుడు లా పెట్టుకుంటాడు, ఆ లాలో ఎవరికి వచ్చారో ఆ లా ప్రకారం వాళ్ళకి లాభం కలుగుతుంది. అక్కడ బేహద్ వైరాగ్య వృత్తి దేహానికి సంబంధించిన వినాశీ పదార్థాల యొక్క అంశం కూడా ఉండకూడదు అన్నమాట. వంశసహితంగా బలిహారం అయిపోతే బాబా నీకు బలిహారం అయిపోతాడు. సర్వసంపత్తిగా బాబా నీకు బలిహారం అయిపోతాడు. నువ్వు భగవంతుడికి బలిహారం అయితే భగవంతుడు నీకు బలిహారం అయిపోతాడు. నువ్వు ఎంత పర్సెంటేజ్తో భగవంతుడికి బలిహారం అయిపోవో తనువు మనసు ధనంతో అంత పర్సెంటేజ్తో 100 రెట్లు నీకు బలిహారం అవుతాడు బాబా. 1,00,000 రెట్లు బలిహారం అవ్వడు, 1,00,00,000 రెట్లు బలిహారం అవ్వరు. అది చెప్తారు చూడండి, ఏడ్చిన వాళ్ళకి ఏదో అంటారు చూడండి సామెత, అలాగా భగవంతుడు అందరికీ ఒకలాగా ఇవ్వడు. అలాగిస్తే ఇంక ఈ డ్రామా అందగించదు. అర్థమైందా? ఆయన అంత నీతి నిజాయితీ, యమధర్మరాజు కాదు, ధర్మరాజు. ఆయన ధర్మానికి రాజు. నీ ధర్మానికి ఆయన రాజుగా ఉండి నీకు ప్రాప్తిస్తారు. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివ తండ్రి, సర్వ మానవాళ్ళని సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించండి శివబాబా. కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మ ధరించిన శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదించండి శివబాబా. వాళ్ళకు అద్రోహించిన సేవకాశం మీరు ఇచ్చిన వాహనాలని మీ శక్తి కిరణాలతో నడిపించండి. ఆ కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి విశ్వం అంతా వ్యాపించి విశ్వ పరివర్తన జరిగే మహా అద్భుతమైన వరదానం ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. చూడండి, మన వాళ్ళు ధర్మస్థలానికి వెళ్ళారు, 10 మంది వెళ్ళారు. అక్కడ సెంట్రక్కేలో ముందు మాట్లాడుకున్నారు. సెంట్రక్కేలో చాలా సంతోషించి, మేము చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ కూడా సేవ చేస్తాం, 1,00,000 బుక్కులు పంపించారు బాబా అంటే 2 కార్లు ఇచ్చేసారంట వాళ్ళకి. ఇచ్చేసి వెళ్ళని సేవ చేసుకోండి చేసేసుకుంటున్నారు వాళ్ళు. ధర్మస్థలమే కాదు, ధర్మస్థలం చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లన్నీ కూడా వెళ్ళి 2 కార్లలో 10 మంది దిగిపోయి ఇంటింటికి వెళ్ళి బుక్ ఇచ్చేస్తున్నారు. ఎంత
గొప్ప మహాయజ్ఞమో ఆ భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎలా తిప్పాలో, ఏది చేయించాలో ఆయన ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నేను అలా చేస్తుంటే వేరే చోట ఎక్కడో ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో సెంటర్ ఉందటండి. అయ్యో, ఇంతలా చేస్తున్నారా మీరు, నాకు ఒక 30,000 బుక్కులు కావాలి, పంపించమని చెప్పమ్మా. ఆయన్నేనే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా లోపలికి ఉన్నాయి, మీరు అన్నీ చేయలేరు కదా, టైం మీకు సరిపోదు కదా, 1,00,000 బుక్కులు కూడా సరిపోవు మీకు, మేము చేసుకుంటామని ఆయన్నే వెంటనే మాట్లాడించారు. ఆర్డర్ పెట్టమన్నాను నేను, అడ్రస్ పెట్టేయండి పెట్టేస్తా అన్నారు. చూసారా మరి, బేహద్దు వైరాగ్య వృత్తి మనకి ఎంతైతే ఉందో అంత బేహద్దు ప్రపంచాన్ని అంతా నీ కళ్ళ ముందు నీకు అర్పితం చేసేస్తాడు ఆయన. ఆయన తీసుకోవడం మహానుభావుడు, నీకు ఆయన ప్లేస్లో నిన్ను అపాయింట్ చేస్తాడు. అర్థమైందా? అనుభవమైందా? ఒక ప్రైమ్ మినిస్టరు ఆయన నెగ్గి ఆ సీట్లో ఉన్నంతసేపు మొత్తం ఆ దేశమంతా ఆయనకి ఆజ్ఞలో నడుస్తుంది. సపోజ్ ఆయన దిగిపోయారు అనుకోండి, ఆయన్ని మామూలుగా చూస్తారు, ఎస్కార్ట్ ఇటువంటి ఏముండవు కదా. ఇంకా మళ్ళీ ఇంకొకరు ఎక్కుతారు. అంటే ఆ వ్యక్తికి పవర్ ఉందా? ఆ పవర్ పొందే వ్యక్తికి పవర్కు ఉందా అనేది మనకి ప్రశ్న. అంటే బాబా చేయించున్నాడా, లేకపోతే మనం చేస్తున్నామా? నో, బాబా చేయిస్తున్నారు. ఎవరు చేయించున్నారు? సంపూర్ణ బేహద్దు వైరాగ్య వృత్తి ఉన్న వాళ్ళ ద్వారా చేయించున్నాడు. అర్థమైందా? అనుభవమైందా? ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన నెగ్గొచ్చారు కాబట్టి ఆయనకి పెట్టారు, మంచి పవర్ ఉంటుంది ఆయనకి. ఆ టైం అయిపోయింది, దిగిపోయింది అనుకో, పోలీసు గార్డు కూడా ఎవరు కూడా ఇంత ముందున్నంత అథారిటీ ఉండదు కదా. అంటే వ్యక్తి గొప్పతనమా, భగవంతుడు ఇచ్చిన పోస్ట్ యొక్క పవర్ గొప్పతనమా అనేది మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. అంటే భగవంతుడు మన చేత నడిపిస్తున్నాడు, భగవంతుడి గొప్పతనం, భగవంతుడి శక్తి గొప్పతనం, మన వ్యక్తిగతం మన గొప్పతనం కాదు. అది మనకెందుకు ఇచ్చాడు, మనల్ని ఎందుకు ముందెట్టాడు, ఆయన ఎందుకు ముందుకు రాలేదంటే ఆయన కర్మాతీతుడు, కర్మ చేయరు ఆయన, మన చేత చేయించి ఆ ఫలితం కూడా మనకే ఇస్తాడు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.